ఆంధ్రప్రదేశ్ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాకపోవడంతో రాష్ట్రం మరింత కుదేలైంది. సంపద సృష్టిలో నిపుణులని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు అప్పులపైనే కాలం గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాకపోగా మరింత క్షీణించడంపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి దోపిడీపై ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలు వాస్తవ గణాంకాలకు పూర్తిగా విరుద్ధమని ఆరోపించారు. కాగ్ విడుదల చేసిన 2025-26 తాత్కాలిక ఖాతాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని మండిపడ్డారు. పన్ను ఆదాయాల క్షీణత నుంచి అప్పుల వరకు ప్రతి అంశంలో ప్రభుత్వ చేతగానితనం బయటపడిందని మండిపడ్డారు వైఎస్ జగన్. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, జీఎస్డీపీ వృద్ధి రేటు 10.75% ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అయితే అదే సమయంలో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు 3.22% తగ్గడమేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. సాధారణంగా అభివృద్ధి జరిగితే పెట్టుబడులు పెరగాలి, వినియోగం పెరగాలి, దాని ఫలితంగా పన్ను వసూళ్లు కూడా పెరగాలని చెప్పారు. కానీ ప్రభుత్వ గణాంకాలే ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెడుతున్నాయన్నారు. 2025-26 బడ్జెట్లో రాష్ట్ర పన్ను ఆదాయాలు 9.60% పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ వాస్తవంగా మాత్రం 3.22% క్షీణత నమోదైందని జగన్ తెలిపారు. 2023-24లో రాష్ట్ర పన్ను ఆదాయాలు 85,922 కోట్ల రూపాయలు ఉన్నాయని గుర్తు చేశారు. రెండేళ్లలో కనీసం 8% వృద్ధి నమోదైనా 2025-26 నాటికి అవి 1,00,000 కోట్ల రూపాయలు దాటాల్సి ఉండేదన్నారు. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం కేవలం 86,552 కోట్ల రూపాయలేనని పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రానికి దాదాపు 13,667 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి ఇదేనా అంటూ జగన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఒకటి, వాస్తవ ఆర్థిక పరిస్థితి మరోలా ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయాయని, ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా మారిందని విమర్శించారు. విధానపరమైన గందరగోళం, అవినీతి కారణంగానే ఆదాయాలు పడిపోయాయని ఆరోపించారు. ఏపీఎండీసీ ద్వారా సమీకరించిన 9,000 కోట్ల రూపాయల ఎన్సీడీల అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఈ నిధులు ఆస్తుల సృష్టికి కాకుండా ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకే వినియోగించారని ఆరోపించారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోందని జగన్ ఆరోపించారు. ఒకవైపు భారీ అభివృద్ధి కథనాలు చెబుతూ మరోవైపు వాస్తవ గణాంకాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. కాగ్ ఖాతాలే ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టాయని, ప్రజలు ఈ నిజాలను గమనించాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని నడపడానికి కావలసిన సాధారణ ఖర్చులకు కూడా చంద్రబాబు అప్పుల మీదే ఆధారపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేసేదెప్పుడన్న చర్చ జరుగుతోంది. తానొక ఆర్థిక నిపుణుడు అయినట్లు, సంపద సృష్టించడం ఎలాగో తనకే తెలిసినట్లు బడాయి మాటలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.